తెలుగు సంప్రదాయ వంటకాల రుచుల ప్రత్యేకత తింటే కాని తెలియదు. అలాంటి రుచులను దేశ విదేశాల నృత్య కళాకారులకు జిహ్వా లేచి వచ్చేలా అందిస్తున్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ నాట్య సమ్మేళనంలో భోజనాలు నోరూరిస్తున్నాయి. వివాహానికి భోజనం ఏర్పాట్లు చేయాలంటేనే తల ప్రాణం తోకకొస్తుంది. ప్రతి వంటకంలో ఏదో ఒక లోపం కనిపిస్తోంది. విజయవాడలో ఏర్పాటు చేసిన నవ్యాంధ్ర నాట్య సమ్మేళనంలో దేశ విదేశీ కళాకారులకు షడ్రుచులతో కూడిన భోజనాలు ఏర్పాటు చేశారు. ఆహా ఏమి రుచి అంటూ కళాకారులు ఆనందంగా విందారగిస్తున్నారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిబొట్ల ఆనంద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనాలపై కళాకారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ ఖడగ్పూర్ నుంచి వచ్చాం. యాక్చువల్లీ అక్కడ ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి చాలా తేడా ఉందండి. తెలుగు ఐటమ్స్ యాక్చువల్లీ మా పేర్లు కూడా మాకు సరిగ్గా తెలియవు, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. Food is tasty. It has a lot of variety because we don't cook it the same way that here these people cook. Taste, I think 9 out of 10. భోజనం విషయంలో ఏంటంటే కడుపు పాడవకుండా మాకు పెడుతున్నారు. దానివల్ల హెల్తీగా ఉండగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము. సో ఇక్కడ మంచి తెలుగు భోజనం దొరుకుతుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. కొబ్బరి ఆకులతో అల్లిన కుటీరాలలో ఏర్పాటు చేసిన వంటకాలు చూపరుల మనసులు దోచి నోరూరుస్తున్నాయి. కొబ్బరన్నం, పాలకూర పప్పు, జీడిపప్పుతో బెండకాయ, క్యాప్సికం కూర, వంకాయ పచ్చడి, ఉసిరికాయ, గోంగూర పచ్చడి, మజ్జిగ పులుసు, మిరపకాయ బజ్జీ, ఊర మిరపకాయలతో భోజనం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అమిత ఇష్టంగా తింటున్నారు. కోకోనట్ రైస్ ఉంది, క్యాప్సికమ్ కర్రీ ఉంది. జనరల్గా అందరికీ చాలా ఇష్టం క్యాప్సికమ్ కర్రీ. వంకాయ పచ్చడి అండ్ ఆమ్లా పికిల్ చాలా ఇక్కడ ఫేమస్. ఫుడ్ ఈస్ రియలీ గుడ్. నేనైతే ఫుడ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి టేస్ట్గా బాగున్నాయి. నిజంగా ఈ నిర్వాహకులని అభినందించాల్సిన విషయం అన్నమాట. ఇదంతా చాలా బాగున్నాయి. మనం ఇంటి దగ్గర కూడా తినం. పౌష్టికాహారం అందిస్తున్నారు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. అలా ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ద ఫుడ్ హియర్. ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్స్ రియల్లీ నైస్. ఇతర రాష్ట్రాలు, దేశాల కళాకారులు వంటకాల పేర్లు అడిగి మరీ తెలుసుకుని తింటున్నారు. ఇక్కడి నృత్య కార్యక్రమాలు ఎంత నయనానందకరంగా ఉన్నాయో ఇక్కడి వంటకాలు కూడా జిహ్వానందంగా ఉన్నాయంటున్నారు. ఆరోగ్యవంతమైన భోజనం చేయటం వల్ల ఎలాంటి అసౌకర్యం లేదని కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Now I live in London. We don't get any Andhra food there, but this is a treat for me. It's very spicy. So after a long time I'm eating spicy food, but it's really good. I like all the items. Also I have picked the fried red chili. I think that's very good as well. So yes. Vegetables, rasam, sambar. That is sambar, no? Capsicum drumsticks. Bendakaya. Okay, bendakaya. Very nice, very tasty, but very spicy. ఈ కార్యక్రమానికి మేము ప్రత్యేకంగా పూర్తి సంప్రదాయబద్ధమైన తెలుగు శాకాహార భోజనం అనేది అన్ని రకాల సర్వీసులకి అనేది అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి, లంచ్, ఈవినింగ్ స్నాక్స్కి, డిన్నర్కి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అందరికీ ఇక్కడికి వచ్చే నృత్య కళాకారులందరికీ ఒక రకమైన సేవ, ఒక రకమైన వాళ్ళకి సర్వీసు అందించడానికి మేము గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ రకమైన సర్వీసెస్ అందించడం జరుగుతుందండి. కేవలం వంటకాలే కాకుండా భోజనశాలలో ఎలాంటి అపరిశుభ్రత లేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.